రే ఏంటి ఏం రాస్తున్నారా? ఎగ్జామ్ కూర్చొని రాస్తారా? ఏం చదవలేదన్నావు కదా, అందుకే క్వశ్చన్ పేపర్ కింద నుంచి పైకి రాస్తాం. అయితే నీ పేపర్ చూసి రాస్తాను. కింద నుంచి పైకి రాయడం కూడా చూసి రాయలేరా? అరే చూపిరా అరే ఫస్ట్ నీకు వచ్చింది రాయరా. రాసినారా? ఏం రాసినావు? పేరు, రూల్ నంబర్, సబ్జెక్ట్ రా. మెసేజ్ కూడా రిప్లై ఇవ్వకు. నీకన్నా ఇంపార్టెంట్వి నాకు చాలా ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ కాదా? అది తెలుసుకుంటే చాలా మంచిది. మీకు దసరాకి 10 days హాలిడేస్ వచ్చాయి. ఎస్, హాలిడేస్ లో ఈ టెక్స్ట్ బుక్ ని 10 సార్లు రాసుకురండి. 10 days later. అరే మామా, నేను హోంవర్క్ రాయలేదురా. రే భయపడకరా, నేను రాయలేదు. అవునా? అమ్మయ్యా. రే, హోంవర్క్ చేసిన వాళ్ళు చూపించండి, చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒక్కనే కాదుగా, ఇటు కూడా తోడున్నాడుగా. రే అజయ్గా, బయటికి వెళ్ళరా. రే శ్రీతన్, ఏంటమ్మా? ఆ ఫోన్ ఇటీరా. ఎందుకమ్మా? డాక్టర్ ఆంటీతో ఫోన్ మాట్లాడాలి. ఏమైందమ్మా? ఎందుకో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందిరా. అయితే ఊపిరి తీసుకురు బాపే అమ్మా. సార్ ఏంటి సార్ అది? అయితే ఊపిరి తీసుకురు బాపే అమ్మా. రే A+B² ఫార్ములా చెప్పండి. అబ్బా తెలీదే. సర్లే తెలుసని చెప్పేద్దాం. సార్ నేను చెప్తాను సార్. ఆహా, నువ్వు కాదురా. రే నువ్వు చెప్పురా. తెలీదు సార్. రే చేయబట్టు. సరే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా చెప్పండి. అయ్యయ్యో, దీనికి కూడా ఆన్సర్ తెలీదే. ఏదో ఒకటి చేయి లేపేద్దాం. సార్ సార్ ఇది కూడా నేను చెప్తాను సార్. రే నీకు తెలుసని నాకు తెలుసులే కానీ, రే ఇప్పుడు నువ్వు చెప్పురా. సార్ మర్చిపోయాను సార్. మర్చిపోయావా? చేయబట్టు. అక్కడ వాడిని చూసి నేర్చుకోండి రా.